మార్నింగ్ వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటుంటారు. కానీ ఆసుపత్రికి వెళితే మాత్రం జేబుకు చిల్లు పడుతుంది. పెరిగిన వైద్య ఖర్చుల నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఆరోగ్య బీమా తీసుకోవాలని అందరికీ తెలిసినా దేశంలోని 80% మంది అసలు తీసుకోవడం లేదు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంత, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలో చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనం తప్పుల మీద తప్పులు చేస్తున్నాం. అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఆపద్బంధువుల ఆదుకునే ఆరోగ్య బీమా విషయంలో లైట్ తీసుకుంటున్నాం. మనకేం కాదులే అన్న ధీమా, అంత ఖర్చెందుకనే నిర్లక్ష్యం కలగలిసి ఈ పాలసీకి మనల్ని దూరం చేస్తున్నాయి. వైద్య చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఆధారపడే ప్రజల్లో 80% మందికి అసలు ఎలాంటి ఆరోగ్య బీమా లేదని నేషనల్ శాంపుల్ సర్వే చెప్తోంది. ఈ విషయంలో గ్రామాలకు పట్టణాలకు పెద్ద తేడా లేదు. గ్రామాల్లో 85.9% మందికి హెల్త్ పాలసీ లేదు. పట్టణాల్లో 82% మందికి ఈ బీమా కవరేజ్ లేదు. ఇక ప్రభుత్వ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల్లో ఉన్నవారు గ్రామాల్లో 13.1% మంది, పట్టణాల్లో 12% మంది. ధనికులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కు దూరంగా ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కీలకమైన ఈ పాలసీ తీసుకోకపోవడం ద్వారా మనం రిస్క్ ను పెంచుకుంటున్నాం. ఆరోగ్యపరంగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆరోగ్య పాలసీ తీసుకోకపోవడమే అజాగ్రత్త. కానీ ఈ విషయాన్ని చదువుకున్న వాళ్ళు కూడా గుర్తించడం లేదని ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ ఒక సర్వే చేసి చెప్పింది. హెల్త్ పాలసీల విషయంలో మనం ప్రధానంగా 4 తప్పులు చేస్తున్నాం. మొదటి తప్పు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం. తమ కుటుంబంలో ఒకరు తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారని 27% మంది చెప్పారు. వీరిలో ఎవ్వరికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఉదాహరణకు క్యాన్సర్ చికిత్సకు 5 నుంచి 30 లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. పైగా ఏడాదికోసారి వైద్య ఖర్చులు పెరుగుతుంటాయి. మధ్యతరగతి ప్రజలకు లక్షలకు లక్షలు అందుబాటులో ఉండవు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ఇక మనం చేసే రెండో తప్పు హెల్త్ ఇన్సూరెన్స్ ఖరీదైందని భావించడం. ఈ పాలసీ ఎందుకు తీసుకోలేదంటే చాలా ఖరీదని చెప్పిన వారు 52% మంది. కానీ ఇందులో నిజం లేదనేది నిపుణులు చెప్పే మాట. 3 సభ్యులున్న కుటుంబం హెల్త్ పాలసీకి రోజుకు సుమారు 20 నుంచి 30 రూపాయలు కేటాయిస్తే సుమారు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఒకవేళ మీరు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ తర్వాత టాప్అప్ కూడా తీసుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనం చేసే మూడో తప్పు బీమా సంస్థలు క్లెయిమ్లను చెల్లించవని భావించడం. ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ సర్వేలో 15 నుంచి 35% మంది ఇదే సమాధానం చెప్పారు. ఏవైనా లోటుపాట్లుంటే తప్ప కంపెనీలు క్లెయిమ్లను తిరస్కరించవు. పాలసీ కొనుగోలు చేసేటప్పుడు మీరు సరైన వివరాలు అందించాలని బీమా కంపెనీలు సూచిస్తున్నాయి. అన్ని వివరాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు కూడా తప్పులు చేస్తుంటారు. ఇలా చేసే 4వ తప్పు ఆరోగ్య బీమా తీసుకున్నా రెన్యువల్ చేయించుకోకపోవడం. పాలసీ తీసుకున్న తర్వాత రెన్యువల్ చేసుకుంటేనే ఆ పాలసీ మీకు ఆపదలో పనికొస్తుంది. అందువల్ల ఆరోగ్యం విషయంలో ఇలాంటి తప్పులు చేయొద్దని ఫైనాన్షియల్ ప్లానర్లు సలహా ఇస్తున్నారు. కొన్నిసార్లు వైద్య చికిత్సల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి, ఇంకొన్నిసార్లు అయితే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి. వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి ముందు టర్మ్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యానికి ఇవాళే ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్థిక నిపుణుల సూచన. ఇకనైనా మనం బద్ధకాన్ని వదిలించుకుందామా? రైట్. హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి మనతో టీవీ స్టూడియోలో ఉన్నారు. మార్నింగ్ అండి. నిజంగా హాస్పిటల్ కి వెళ్తే మాత్రం జేబుకు చిల్లు పడుతుంది, ఇది మాత్రం పక్కాగా. అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్? సో ప్రతి ఒక్కరికి హెల్త్ హెజార్డ్స్ అనేవి వీఆర్ ఎక్స్పోజ్డ్ అండి. అంటే మేబీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మీరు చూస్తున్నారు, లైక్ హీట్ వేవ్స్, లైక్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ అండ్ పొల్యూషన్ అండ్ వాట్ వీఆర్ ద వే వీఆర్ వర్కింగ్ like in pressure. So there is, everyone is very much exposed to health problems. So manaki raadu, manaki emi avadu anedi em ledu. So because of environment and pollution and the pressure the people are taking in professional and personal way, so everyone is prone to some problems in their health. So వాళ్ళు కంపల్సరీ ఏంటంటే దానివల్ల దేర్ ఆర్ 2 things అండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మీరు ఏవైతే సేవింగ్స్ చేశారో అవన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. సో అవన్నీ మీరు ఆ హెల్త్ కి ఏదైతే కాస్ట్ అవుతుందో దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అసలు సేవింగ్స్ లేని వాళ్ళు అప్పులు చేయాల్సి వస్తుంది. సో దే విల్ గెట్ ఇన్ టు డెట్ ట్రాప్.
సో దేర్ ఆర్ 2 థింగ్స్ విచ్ విల్ కాజ్ అనమాట. సో దానికన్నా మనం ముందు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి తీసుకుంటే దట్ ఈస్ నాట్ మచ్ కాస్ట్లీ అండి, బట్ దట్ విల్ కమ్ ఫర్ 5,000 per annum, 6,000 per annum తో స్టార్ట్ అవుతుంది మనకి, రేంజింగ్ అపాన్ ద డిఫరెంట్ పాలసీస్ అండ్ డిఫరెంట్ టర్మ్ బట్టి. సో యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ 6,000 rupees ఆల్సో మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో అంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ముఖ్యమా లేకపోతే ఇండివిజువల్ పాలసీ తీసుకోవడం బెటర్ అంటారా? యా, ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి, సో నలుగురికి ఒక్కొక్కరికి 1 lakh 2 lakh అంటే అకార్డింగ్ టు దేర్ ఏజ్ అండ్ అంటే కొంతమందికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి, లైక్ మేబీ వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, లేదు అంటే ఏమైనా డిసీజెస్ లైక్ కంటిన్యూస్ గా షుగర్ గానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి సెపరేట్ గా అంటే వాళ్ళకి రిస్క్ అంటే వాట్ వీ సజెస్ట్ లైక్ రిస్క్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కలిపి ఒకటే కాకుండా ఎవరికైతే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి సెపరేట్ చేసి నార్మల్ అందరికీ కలిపి మిగతా వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్యామిలీ ఫ్లోటర్ వల్ల ఏమవుతుందంటే అందరికీ కలిపి ఒకటే పాలసీ ఉంటుంది, సో రెన్యువల్ చేయించడం ఇవన్నీ మనకి ఈజీగా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 5 lakhs or 10 lakhs తీసుకున్నాం అనుకోండి, ఎనీ పర్సన్ కెన్ యూజ్ దట్. మీరు ఇండివిజువల్ పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు 2 lakhs ఉందనుకోండి, మీకు కాస్ట్ 3 lakhs అయిందనుకోండి, స్టిల్ యూ పెయిడ్ ఓన్లీ 3 lakhs or 2 lakhs లిమిట్ అయిపోతుంది అనమాట. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ అయితే ఎనీ ఫ్యామిలీ మెంబర్ కెన్ యూజ్ అప్ టు ద లిమిట్ ఆఫ్ 10 lakhs. సో లైక్ దట్ వీ డూ సజెస్ట్ ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఒక 2 adults plus 2 kids లేకపోతే 3 adults plus 3 kids ఇలా మనము దాన్ని కలిపి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవచ్చు. దాని కాస్ట్ మీకు 15,000 అలా మనకి 10,000 to 15,000 రేంజ్ అవుతుంది బేస్డ్ అపాన్ దేర్ ఏజ్. ఓకే, అంటే ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు? లైక్ అప్ టు ద సమ్ ఎష్యూర్డ్ అండి, అంటే మీరు ఒక 4 lakhs వరకు తీసుకున్నారనుకోండి, 4 lakhs తర్వాత వరకు మీరు ఎన్నిసార్లు అయినా మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చాయండి ఆటో రిఫ్రెష్ అని చెప్పేసి వచ్చింది, ఆటో రిఫ్రెష్ అంటారు. అంటే మీరు 4 lakhs ఉంది కానీ మీ కాస్ట్ ఎక్కువ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు అది రిఫ్రెష్ అయిపోయి మీకు మళ్ళీ అనదర్ 5 lakhs యాడ్ అవుతుంది. సో అలాంటి ఆప్షన్స్ కూడా నౌడేస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద యాజ్ ఏ ఫీచర్ ఇన్ ద పాలసీస్. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేదు. సో క్లెయిమ్స్ యూ నీడ్ నాట్ టు వరీ దట్ నాకు క్లెయిమ్స్ రాకపోవచ్చు అనేది, బట్ దేర్ ఆర్ 2-3 types ఆఫ్ క్లెయిమ్స్ ఉంటాయండి. అంటే మనకి క్యాష్లెస్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే రియంబర్స్మెంట్ ఉంటుంది. క్యాష్లెస్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన హాస్పిటల్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, సో మీకు ఎటువంటి క్యాష్ పే చేయకుండానే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ అండ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్. లేదు మీరు ఆ హాస్పిటల్లో కాకుండా వాళ్ళు చెప్పిన టీపీఏ అంటారు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అంటారు, ఆ వాళ్ళు చెప్పిన హాస్పిటల్లో కాకుండా మీరు ఓన్గా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కి మీకు దగ్గరలో ఉందని కన్వీనియంట్ గా ఉందని వెళ్తే ఫస్ట్ మీరు పే చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు రియంబర్స్మెంట్ చేస్తారు. సో ఎనీ హౌ యూ విల్ గెట్ పెయిడ్. ఓకే, అంటే ఓవరాల్ పాపులేషన్ లో దాదాపు 80% ఆఫ్ ద పీపుల్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని తెలుసు కానీ తీసుకోవట్లేదు. కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ కాస్ట్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ మేము ముందు అదే చెప్తాం, ముందు ఇన్వెస్ట్మెంట్స్ కాదు మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక టర్మ్ ప్లాన్ ఉండాలని చెప్తాము.